హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, అలాగే నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. పంచభూతాలకు కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ప్రకృతి మాతకి, భూమాతకి, సమస్తానికి, సర్వానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన గురువు గారైన పత్రి బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా శతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ వర్తమాన క్షణానికి మరియు ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి, నా స్వయానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న అందరికీ కూడా, మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ పూర్ణ పురుషుడు ఓషో మాస్టర్. ఇందులో భాగంగా 23వ చాప్టర్ 23rd అమెరికన్. నిన్న కొద్దిగానే అయ్యింది మేడం, ఇది చెప్పలేదు, అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అమెరికన్ బౌల్స్ అంటే BAULS అని ఇచ్చాడు మేడం. బౌల్స్ అని పిలువబడే మార్మికుల శాఖనంట ఇది. అంటే శరీరంతో సహా జీవితపు అన్ని రీతులను వేడుక చేసుకునేదంట. అమెరికన్ల పైన మేము మేడం. ఓకే. ఇప్పుడు ఆయన కూడా అదే కదా, ఓషో గారు అంటే ఒక ఉత్సవం అంటారు, సెలబ్రేషన్ వాళ్ళది ఉత్సవం. ఓషో గారు అంటేనే సెలబ్రేషన్, ఉత్సవం. బాగుంది మేడం ఆయనది. నేను చదివాను, మీరు పెట్టింది చాలా బాగుంది. తర్వాత కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి మేడం ఆయన మెసేజెస్ అన్ని కూడా, నిజంగా అసలు చాలా వండర్ఫుల్. పత్రి సార్ ఏమంటారంటే, ఓషో ఎక్కడి నుంచి ఆపాడో నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను పత్రి సార్ చెప్తారు. 1990 ఆయన వెళ్ళిపోయింది అంటే ఉత్సవం అది అక్కడ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మా పత్రి మాస్టర్ గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే, ఇంతకు మంచి గురువుని మనకు కూడా పరిచయం చేశారు. మరి ఒక్కరిని కాదు, సమస్తం మనకి ఎవరెవరికి సమస్తం అదే మనకు రామ్తా మాస్టర్ ని, ఓషో మాస్టర్ ని, ఎంతమంది గురువులని చెప్పారు చూడండి మేడం. రామ్తా మాస్టర్ మళ్ళీ చెప్పుకోవాలి పత్రి సార్కి ఈ సందర్భంగా ఒక మాట. నాకు చాలా ఆనందం అనిపించింది ఆ మాట. చాలా అంటే దాని ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అడిగారు, వేరే వాళ్ళు వెళ్తే అందరూ అడుగుతారు కదా స్పిరిచువాలిటీలో, మీ గురువు ఎవరు, మీదే పరంపర అని అడుగుతారు. పత్రి సార్ ఒకే మాట అన్నారు, మీది ఏ పరంపర అని అడిగితే మాది నేర్చుకునే పరంపర అన్నారు. పత్రి సార్ ఒక్క మాట అన్నారు. నేర్చుకునే పరంపర అంటే నిత్య విద్యార్థులు. ఎస్, నేర్చుకునే పరంపర మాది. అదే అక్కడ ఎంత అహం లేదు చూడండి మేడం, అసలు ఎంత నిశ్చలంగా, ఎంత మంచిగా చెప్పారు అసలు. దట్ ఈస్ చెప్పండి మేడం. అదే దట్ ఈస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎస్
పక్క మేడం అంతే. పత్రి మాస్టర్, రామ్థా మాస్టర్, ఓషో మాస్టర్, ఎవరు ఎంతమంది గురువులు అక్కడి నుంచి మనకి నేర్చుకోవడానికి వాళ్ళు మనల్ని ముందుకు పెట్టుకున్నారు. అసలు ఎవరెవరికి ఏమేం కావాలో, ఎవరెవరు దారి ఏంటో, ఎవరెవరు గమ్యం ఏంటో వాళ్ళ గమ్యాలన్నిటిని ముందు తెచ్చిపెట్టేసి వెళ్ళారు తండ్రి. నీది ఇదావా, నువ్వు వెళ్ళాలా, ఓకే వెళ్ళు అని చెప్పి అందరికీ అన్ని మార్గాలు తెచ్చి ముందర పెట్టేసి వెళ్ళాడు. నీకు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పేసి తెచ్చి పెట్టేసిపోయాడు తండ్రి. అంతే. శాంతా మాస్టర్ గారికి నేను చెప్పలేనప్పుడు ఇందాక మర్చిపోలేదు, నేను నాలోనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ప్రతి అక్షరం మేడం, ప్రతి అక్షరం నాలోంచి ఆయన సంకల్పాలన్నీ కూడా రాంతా విజ్ఞానం అనేది నిజంగా అసలు సముద్రం లాగా ఉంది మేడం. అది మనం దాంట్లో ఈదుతున్నాం అంతే. ఇంకా ఈత వదిలేశాడు ఇంకా అంతే. ఇందులో ఈదండి, నేర్చుకోండి, ఏం చేస్తే మీరు అది చేసుకోండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్, రాంతా మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే మేడం. బౌల్స్ అనబడే మార్మికుల శాఖ శరీరంతో సహా జీవితపు అన్ని రీతులను వేడుక చేసుకునేది. అమెరికన్లమైన మేము మా శరీరాలను ఆరోగ్యకరమైన ఆహారము, ఏరోబిక్స్ మరి మర్దనలతో పోషించుకుంటాం. సామీప్యాలలో పోలిక ఉన్నా కూడా శరీరాన్ని గురించిన మా అవగాహన లాంటిదే అని నేను అనుకోను. అది అలాంటిదేనా? చాలా వ్యత్యాసం ఉంది. మరి ఆ వ్యత్యాసం కేవలం పరిమాణ సంబంధమైనదే కాదు, అది గుణ సంబంధమైనది కూడా. ఆధునిక ప్రపంచానికి, ఆధునిక మనస్సుకు కేవలం శూన్య ఆలయం మాత్రమే తెలుసు. ఆ ఆలయంలో కొలువై ఉన్న వారి గురించి అది పూర్తిగా విస్మరించింది. కనుక మనం ఆలయాన్ని పూజిస్తూ పోతాం, కానీ దైవం విస్మరించబడతాడు. జీవితం యొక్క కేంద్రాన్ని గురించి ఏమీ తెలియక మనం కేవలం కైవారం పైనే తిరుగుతూ మరి లతతో వర్తిస్తుంటాం. ఒక అమెరికన్ తన శరీరాన్ని శరీరంలాగే పోషిస్తుంటాడు. ఒక బౌల్ తన శరీరాన్ని భగవంతుని గర్భగుడిలా అర్చిస్తాడు. అంటే మార్మికులు మేడం, బౌల్స్ అంటే మార్మికులు. అంటే మనం లోతుల్లోకి వెళ్తున్నాం. అంటే శరీరాన్ని ఒక అమెరికన్ శరీరం లాగే పోషిస్తాడు, కానీ ఒక బౌల్ తన శరీరాన్ని భగవంతుని గర్భగుడిలా చేస్తాడట. అంటే బౌల్ అంటే అదంట మీనింగ్ మేడం. అబ్బో, శరీరం తనంతట తానే ఏమీ కాదు, శరీరానికి అతీతమై ఉన్న దాని వలనే అది తేజోమయమై ఉంది. శరీరపు శోభ స్వయంగా శరీరంలోనే లేదు, అది ఒక ఆతిథ్య దాత, అతిథి వలనే ఆ శోభ వచ్చింది. మీరు అతిథిని విస్మరిస్తే అది కేవలం లోలతతో ఉండటం. మీరు అతిథిని జ్ఞాపకం చేసుకుంటే శరీరాన్ని ప్రేమించడం, శరీరాన్ని వేడుక చేసుకోవడం అర్చనలో భాగమవుతుంది. దెబ్బలు పడతాయి నాకు దెబ్బలు పడతాయి. ముగ్గురికి గుమ్మని పడుకుంటే పడుకోండి, లేకపోతే తోలు తీస్తాను అందరికి. గాడిదెల్లారా ఏం కథ. పప్పీ ఫ్రెండ్స్ 3 పప్పీ ఫ్రెండ్స్ వచ్చి 3 పప్పీస్ ఫ్రెండ్స్ 4 ఉన్నాయి. ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ వచ్చి ఏం మేడం కుక్క పిల్లలా? ఏం పెట్టినా పెట్టు మేడం, ఫోటో పెట్టండి మేడం. నిజంగా వాటిది పెడతాను. చెప్పులు పెడితే పెట్టు, జగ్గు పట్టుకెళ్ళిపోయాయి, ఏం బ్రష్ తీసుకెళ్ళిపోయాయి, పళ్ళు దోకుంటాయా ఏమన్నా? ఏం పెట్టవు. అయ్యో పాపం బిడ్డలంటే అట్లా పనులు చేస్తాయి. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు నవ్వకూడదు, రికార్డ్ అవుతుంది, అందుకే ఆపుకుంటున్నాను. శరీరం పట్ల అమెరికన్ అర్చన అనేది అర్ధరహితమైనది. అందుకే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం, మర్దనల వెనుక పడతారు. మరి 1001 మార్గాలలో వారు ఏదో విధంగా తమ జీవితాలలో అర్థాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వారి కళ్ళలోకి చూడండి, ఒక మహాశూన్యం ఉంటుంది. వారు చేజార్చుకున్నారు అనేది మీరు చూడగలరు. పరిమళం అక్కడ లేదు, కుసుమం పుష్పించనే లేదు. గాఢాంతర్గతంలో వారు కేవలం ఎడారిలా ఉన్నారు. తప్పిపోయి ఏం చేయాలో తెలియక వారు
శరీరానికి ఎన్నో చేస్తారు, కానీ అది దాని లక్ష్యాన్ని చేరడం లేదు. నేను ఒక కథ విన్నాను. రోజెన్ఫెల్డ్ ముఖారవిందంపై ఇకిలింపుతో ఇంట్లోకి వచ్చాడు. నేను ఇందాకే ఎలాంటి బేరమాడానో నువ్వెప్పుడు ఊహించలేవు, అతను తన భార్యతో అన్నాడు. నేను 4 పాలియస్టర్ స్టీల్ బెల్టెడ్ రేడియల్ వైడ్ వాల్ట్ హెవీ డ్యూటీ టైర్లను సేల్లో కొన్నాను. నీకు పిచ్చి పట్టిందా అంది శ్రీమతి రోజెన్ఫెల్డ్. నువ్వు టైర్లను ఎందుకు కొన్నావు? నీకు కనీసం కారైనా లేదు కదా. అయితే అన్నాడు రోజెన్ఫెల్డ్, నువ్వు బ్రాసియర్లు కొనవా? కొంటావు నువ్వు. దేవుడా, కేంద్రం అన్నది లోపిస్తే గనక మీరు కైవారాన్ని అలంకరిస్తూ పోవచ్చు, అది ఇతరులను మభ్యపెట్టవచ్చు, కానీ అది మిమ్మల్ని సఫలులను చేయలేదు. అది కొన్నిసార్లు మిమ్మల్ని సైతం మోసగించవచ్చు. ఎందుకంటే ఒకరి స్వంత అబద్ధం కూడా అనేక సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పబడితే సత్యంలా కనిపించడం మొదలు పెడుతుంది, కానీ అది మిమ్మల్ని సఫలం చేయలేదు, అది సంతృప్తినివ్వలేదు. అమెరికన్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, కానీ సంతోషం అనేది లేనట్లుగా అనిపిస్తుంది. బౌల్ జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నమే చేయడం లేదు, దానిలో ఏ ప్రయత్నమూ లేదు. అతను కేవలం దానిని ఆస్వాదిస్తున్నాడు. మరి అతని వద్ద ఆస్వాదించడానికి ఏమీ లేదు. అతను కేవలం వీధులలో యాచించేవాడు, కానీ అతనికి అంతరికమైనది ఏదో ఉంది. అవిదితమైన దాని కాంతి ఏదో అతనిని పరివేష్టించి ఉంటుంది. అతని పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, అతీతమైన దాని నుంచి ఏదో వాటిలోకి దిగి వస్తుంది. అతను నృత్యం చేస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మాత్రమే కదలటం లేదు, మరింత లోతైనదేదో కదిలింది. అతను ఆస్వాదించడానికి ప్రయత్నించడం లేదు. దానిని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు ఆనందించడానికి ప్రయత్నిస్తున్నా లేదా సంతోషం పొందడానికి ప్రయత్నిస్తున్నా మీరు చేయగలుగుతుంటారు. సంతోషాన్ని పొందడానికి చేసే ప్రయత్నం అనేది అసంగతమైనది. ఎందుకంటే సంతోషం ఇక్కడే ఉంది, మీరు దాన్ని సాధించలేరు. దానిని గురించి ఏమీ చేయకూడదు, మీరు కేవలం దానిని అనుమతించాలి. అది సంభవిస్తుంది. అది మీ చుట్టూ అంతటా ఉంది. మీ అంతర్గతంలో, బాహ్యంలో కేవలం ఆనందమే ఉంది. ఇంకేది వాస్తవం కాదు. గమనించండి. ప్రపంచంలోకి, వృక్షాలలోకి, పక్షులు, రాళ్ళు, నదులలోకి, నక్షత్రాలు, సూర్యుడు మరి చంద్రుడిలోకి, మానవులు, జంతువులలోకి లోతుగా చూడండి. అస్తిత్వం, ఆనందం, సంతోషం అనే వాటిలో నుంచే రూపొందించబడింది. అది బ్రహ్మానందం నుంచే రూపొందించబడింది. దాని గురించి చేయవలసినది ఏమీ లేదు. మీరు ఏదైనా చేయడం అనేది ఆటంకం కావచ్చు. విశ్రమించండి, మరి అది మిమ్మల్ని సంతృప్తులను చేస్తుంది. విశ్రమించండి, మరి అది మీలోని పరవళ్లు తొక్కుతూ వస్తుంది. విశ్రమించండి, మరి అది మిమ్మల్ని ముంచెత్తుతుంది. బౌల్ విశ్రమించి ఉన్నాడు. అమెరికన్ ఆందోళనతో ఉన్నాడు. మీరు దేనినైనా వెంట తరుముతూ ఉంటే ఆందోళన వస్తుంది. మీరు దేనినైనా అనుమతిస్తూ ఉంటే విశ్రాంతి ఉదయిస్తుంది. అందువలనే గొప్ప వ్యత్యాసం ఉంది అని నేను అన్నాను. మరి ఆ వ్యత్యాసం గుణ సంబంధమైనది. అది పరిమాణానికి చెందిన ప్రశ్న కాదు. బౌల్స్ అమెరికన్ల కన్నా ఎక్కువ కలిగి ఉన్నారు, లేదా అమెరికన్లు బౌల్స్ కన్నా తక్కువ కలిగి ఉన్నారు అనేది కాదు. లేదు, బౌల్స్ కలిగి ఉన్న ఆనందం ఏది వారి వద్ద లేదు. మరి అమెరికన్లు కలిగి ఉన్నది దైన్యము, ఆందోళన, పరితాపము, నాడీ రుగ్మత బౌల్స్ వద్ద లేదు. వారు ఒక పూర్తి విభిన్న పరిధిలో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు అనేది బౌల్ యొక్క పరిధి, అమెరికన్ యొక్క పరిధి మరెక్కడో ఉంది. అప్పుడు అక్కడ కానీ ఎన్నడూ ఇక్కడ ఇప్పుడు కాదు. అమెరికన్ వెంటాడుతున్నాడు, తీవ్రంగా వెంటాడుతున్నాడు. జీవితం నుంచి ఏదో ఒకటి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. జీవితాన్ని పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాని నుంచి ఏమీ రాదు, ఎందుకంటే విధానం అది కాదు. మీరు జీవితాన్ని పిండుకోలేరు. మీరు దానికి ఆధీనులు అవ్వాలి. మీరు జీవితాన్ని జయించలేరు. జీవితం చేత ఓడించబడగలిగేంతగా మీరు ధైర్యస్తులై ఉండాలి. అక్కడ ఓటమి పాలవడమే విజయం. మరి విజేతలు అవ్వడానికి చేసే ప్రయత్నం అనేది మీ చిట్ట చివరి సంపూర్ణ వైఫల్యమే తప్ప మరేమీ కాదు అని రుజువు అవ్వబోతుంది. జీవితాన్ని జయించడం
సాధ్యం కాదు. ఎందుకంటే భాగం అనేది సమస్తాన్ని జయించలేదు. అది ఒక చిన్న బిందువు సాగరాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. అవును, ఒక చిన్న బిందువు ఒక సాగరంలోకి పడిపోవచ్చు, మరి సాగరం అయిపోవచ్చు, కానీ అది సాగరాన్ని జయించలేదు. వాస్తవానికి సాగరంలోకి పడిపోవడమే, దానిలోకి జారిపోవడమే జయించే మార్గం. మిమ్మల్ని మీరు కరిగించేసుకోండి. మేడం ఇందాక చెప్పుకున్నది మనకి ముందుకొచ్చింది మేడం. ఇప్పుడు నన్ను ఇది చెప్పనివ్వండి. అమెరికన్ ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతని శరీరంతో అతిగా నిమిత్తం కలిగి ఉన్నాడు. అది దాదాపు ఒక వ్యామోహం. అది పట్టించుకోవడం అనే దాని పరిమితులను దాటిపోయింది. అది వ్యామోహం అయిపోయింది. నిరంతరం శరీరం గురించి ఆలోచించడం, ఇది మరీ అది చేయడం, అన్ని రకాల పనులు చేయడం. అతను శరీరం ద్వారా ఆనందంతో కొంత సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అది సాధ్యం కాదు. బావుల్ దానిని సాధించాడు. అతను ఇప్పటికే దానిని అంతంలోనే చూశాడు. అతని శరీరంలోనికి లోతుగా చూస్తాడు. మర్దన ద్వారా కాదు, శరీరాన్ని రుద్దడం ద్వారా కాదు, బాత్ టబ్ లో నానపెట్టడం ద్వారా కాదు. అతను దారిలోకి ప్రేమ మరి ధ్యానం ద్వారా చూశాడు. మరి అది అక్కడ ఉంది అని కనుగొన్నాడు. నిధి అక్కడే ఉంది. అందువలనే అతను తన శరీరాన్ని పూజిస్తాడు. అందువలనే అతను తన శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడు. ఎందుకంటే శరీరం దైవత్వాన్ని మోస్తుంది. దీని వలన అది అంతరంలో సంభవించింది. అతను దాని ఎరుకను పొందాడు. అతను తన శరీరంతో ఆనందంగా ఉన్నాడు. అతను తన శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. అతను తన శరీరాన్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ పూర్తిగా విభిన్నమైంది. రెండవది, అమెరికన్ మస్తిష్కం పోటీతత్వం కలది. మీరు మీ శరీరంతో వాస్తవంగా ప్రేమలో ఉండకపోవచ్చు. మీరు కేవలం ఇతరులతో పోటీ పడుతూ ఉండవచ్చు. ఇతరులు ఆ విషయాలను చేస్తూ ఉండటం వలన మీరు వాటిని చేయాలి. అమెరికన్ మస్తిష్కం ప్రపంచంలోని వాటన్నిటికన్నా అత్యంత పై జ్ఞానము గల కాంక్షాపూరిత మస్తిష్కం. కాంక్షాపూరిత మస్తిష్కం అది అతి మౌలికమైన ప్రాపంచిక మస్తిష్కం. అందువలనే వ్యాపారవేత్త అమెరికాలో అత్యున్నత వాస్తవంగా పరిణమించాడు. మిగిలినవన్నీ వెనక ఆవరణలో కలిసిపోయాయి. వ్యాపారవేత్తే డబ్బును నియంత్రించే మనిషి అత్యున్నత వాస్తవం. డబ్బు అనేది అత్యంత పోటీతత్వపు క్షేత్రం. మీరు నాగరికత ఉండవలసిన అవసరం లేదు. మీకు నాగరికత ఉండవలసిన అవసరం లేదు. మీకు కేవలం డబ్బు ఉంటే చాలు. మీకు సంగీతం గురించి, కవిత్వం గురించి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. సనాతన సాహిత్యం, చరిత్ర, మతం, తత్వశాస్త్రం గురించి మీకు ఏమీ తెలియని అవసరం లేదు. మీకు తెలియని అవసరం లేదు. మీ బ్యాంకు ఖాతాలో దండిగా డబ్బు ఉంటే మీరు ప్రముఖులు. అందువలనే ఇది ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత పై జ్ఞానం గల మస్తిష్కం అని నేను అంటున్నాను. మరి అది ప్రతి దాన్ని వ్యాపారంగా మార్చేసింది. ఈ మస్తిష్కం నిరంతరం పోటీతత్వంతోనే ఉంటుంది. మీరు ఒక వాన్ గో లేదా ఒక పికాసో కొన్నా కూడా మీరు దానిని పికాసో కోసం కొనరు. పొరుగువారు దానిని కొన్నారు కాబట్టి మీరు దాన్ని కొంటారు. వారి డ్రాయింగ్ రూమ్ లో వారికి ఒక పికాసో పెయింటింగ్ ఉంది, అది మీకు ఉండకపోతే ఎలా? మీరు దాన్ని తప్పక కలిగి ఉండాలి. మీరు ఏమీ తెలియకపోవచ్చు, మీకు ఏం తెలియకపోవచ్చు, మీకు కనీసం దాన్ని ఎలా వేలాడదీయాలో కూడా తెలియకపోవచ్చు. ఏ వైపు ఏదో ఎందుకంటే అని తెలుసుకోవడం కష్టం. పికాసోకి సంబంధించినంత వరకు ఆ చిత్రం తలకిందులుగా వేలాడుతుందో లేదా సరైన విధంగానే ఉందా అనేది తెలుసుకోవడం కష్టం. అది ఒక ప్రామాణికమైన పికాసో చిత్రమేనా కాదా అనేది మీకు అస్సలు తెలియకపోవచ్చు. మీరు అసలు దాని వైపే చూడకపోవచ్చు. కానీ ఇతరులు దాన్ని కలిగి ఉండడం, వారు పికాసో గురించి మాట్లాడుతూ ఉండడం వలన మీరు మీ నాగరికతను ప్రదర్శించాలి. మీరు కేవలం మీ డబ్బును ప్రదర్శిస్తారు కనుక ఖరీదైనది ఏదైనా ముఖ్యమైనది అవుతుంది. ఖరీదైనది ఏదైనా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. డబ్బు మరి పొరుగువారు మాత్రమే ప్రతిదాన్ని నిర్ణయించడానికి ఏకైక ప్రమాణంలా కనిపిస్తుంది. వారి కార్లు, వారి ఇళ్ళు, వారి పెయింటింగ్లు, వారి అలంకరణలు, ప్రజలు తమ బాత్రూంలలో బాత్ టబ్బును కలిగి ఉంటున్నది వారు తమ శరీరాలను ప్రేమించడం వలన కాదు. అలా ఉండని అవసరం లేదు. కానీ కారణం ఏంటంటే అది ప్రస్తుతం నడుస్తున్న విషయం.
ప్రతి ఒక్కరి వద్ద అది ఉంది. అది మీ వద్ద లేకపోతే మీరు పేదవారిలా కనిపిస్తారు. ప్రతి వారికి పర్వతాలలో ఒక ఇల్లు ఉంటే మీకు ఒకటి ఉండి తీరాలి. ఆ పర్వతాలను ఎలా ఆస్వాదించాలో మీకు తెలియకపోవచ్చు. మీకు అక్కడ కేవలం విసుగు కలగవచ్చు. లేదా మీరు అక్కడికి మీ టీవీ లేదా రేడియోని తీసుకెళ్లి మరీ మీరు ఇంటి వద్ద వినే కార్యక్రమాన్ని వినవచ్చు. మరి మీరు ఇంటి వద్ద చూసే టీవీ కార్యక్రమాన్ని అక్కడ చూడవచ్చు. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా దాని వలన ఏ వ్యత్యాసం ఉంది? పర్వతాలలోనైనా లేదా మీ సొంత గదిలోనైనా, కానీ ఇతరులు దాన్ని కలిగి ఉన్నారు. 4 కార్ల గ్యారేజ్ అవసరం, ఇతరులకు అది ఉంది. మీకు 4 కార్లు అవసరం లేకపోవచ్చు. అమెరికన్ మస్తిష్కం నిరంతరం ఇతరులతో పోటీ పడుతూనే ఉంటుంది. ఒక బౌల్ పోటీతత్వం లేనివాడు. అతను విరమించుకున్నప్పుడు అతను అంటాడు, ఇతరులు ఏం చేస్తున్నారు అనే దానితో నాకు ఏ నిమిత్తం లేదు. నేను ఏమిటి అనే దానితో మాత్రమే నేను నిమిత్తం కలిగి ఉన్నాను. ఇతరుల వద్ద ఏముంది అనే దానిని నాకు నిమిత్తం లేదు. నా వద్ద ఏముంది అనే దానితోనే నేను నిమిత్తం కలిగి ఉన్నాను. ఎక్కువ వస్తువులు లేకుండానే జీవితం అపారంగా పరమానందభరితం కాగలదు అనేది మీరు ఒక్కసారి చూస్తే అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? వృద్ధుడైన లూక్ మరి అతని భార్య అతి పిసినారి జంటగా ఆ లోయలోని వారికి తెలుసు. లూక్ మరణించాడు. మరి కొన్ని నెలల తర్వాత అతని భార్య మరణశయ్యపై ఉంది. ఆమె ఒక పొరుగింట ఆమెను పిలిచి నీరసంగా చెప్పింది, రూతి, నన్ను నా నల్లటి పట్టు డ్రెస్ లో పాతి పెట్టండి. కానీ పాతి పెట్టే ముందు దాని వెనక భాగాన్ని కత్తిరించి ఒక కొత్త డ్రెస్ తయారు చేయి. అది మంచి వస్త్రం. మరి దానిని వృధా చేయడానికి నేను ద్వేషిస్తాను. నేను అది చెయ్యలేను మొరపెట్టుకుంది రూతి. నువ్వు మరీ లూక్, ఆ బంగారు సోఫాలను అధిరోహించినప్పుడు నీ డ్రెస్ కు వెనక భాగం లేకపోతే ఆ దేవదూతలు ఏమంటారు? వాళ్ళు నా వైపు చూడరు, ఆమె అంది. నేను లూక్ ను అతని ప్యాంట్స్ లేకుండా పాతి పెట్టాను. ఎల్లప్పుడూ మరొకరితోనో నిమిత్తం లూక్ ప్యాంట్స్ లేకుండానే ఉంటాడు. మరి కనుక ప్రతి వారం అతన్ని చూస్తూ ఉంటారు. అమెరికన్ నిమిత్తం మరొకరితోనే ఉంది. బావుల్ యొక్క నిమిత్తం కేవలం తనతోనే. బావుల్ అత్యంత స్వార్థపరుడు. అతనికి మీ గురించి బెంగలేదు. మరి మీరు ఏమి కలిగి ఉన్నా లేదా మీరు ఏమి చేసినా అతను దాని గురించి దిగులు పడడు. అతనికి మీ చరిత్రతో సంబంధమే లేదు. ఈ అవనిపై తాను ఏకాకిగా ఉన్నట్లుగా అతను జీవిస్తాడు. ఇతరుల అభిప్రాయాలను గురించి పట్టించుకోకుండా అతను ఈ భూమిపై సంచరిస్తాడు. అతని జీవితాన్ని అతను జీవిస్తాడు. అతను పని అతను చేసుకుంటున్నాడు. అతను ఒక పసివాడిలా ఆనందంగా ఉన్నాడు. అతని ఆనందం ఎంతో సరళమైంది, నిష్కపటమైనది. అది కలుషితం చేయబడలేదు, అది తయారు చేయబడలేదు. ఒక పసివాడి ఆనందంలా అది అత్యంత సరళమైనది, ఆవశ్యకమైనది, మౌలికమైనది. దేనికోసం కాకుండా ఒక పసివాడు కేవలం పరిగెత్తుతూ, అరుస్తూ, నాట్యం చేస్తూ ఉండడాన్ని మీరు చూసారా? ఎందుకంటే అతని వద్ద ఏమీ లేదు. నువ్వు ఎందుకు ఆనందంగా ఉన్నావు అని మీరు అతన్ని అడిగితే అతను మీకు సమాధానం చెప్పలేడు కదా. మీరు పిచ్చివారు అని అతను నిజంగా అనుకుంటాడు. ఆనందంగా ఉండడానికి ఏదైనా కారణం ఉండవలసిన అవసరం ఏముంది? ఎందుకు అనేది రేకెత్తడం చూసి అతను కేవలం ఆఘాతానికి గురవుతాడు. అతను తన భుజాలను ఎగరేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. మరి తిరిగి పాడటం, నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. పసివాడి వద్ద ఏమీ లేదు. అతను ఇంకా ఒక ప్రధానమంత్రి కాదు. అతను యునైటెడ్ స్టేట్స్ కి అధ్యక్షుడు కాదు. అతను ఒక రాక్ ఫెల్లర్ కాదు. అతను దేనికి సొంతదారు కాదు. బహుశా అతను సముద్ర తీరాన ఏరుకున్న కొన్ని గవ్వలు లేదా కొన్ని రాళ్లు అంతే. జీవితం అంతమైనప్పుడు బావుల్ యొక్క జీవితం అంతమవ్వదు. జీవితం అంతమైనప్పుడు అమెరికన్ యొక్క జీవితం అంతమైపోతుంది. శరీరం అంతమైనప్పుడు అమెరికన్ అంతమైపోతాడు. అందువలనే అమెరికన్ కి మృత్యు అంటే అమిత భయం. మృత్యు భయం వలనే అమెరికన్ తన జీవితాన్ని ఏదో విధంగా పొడిగించడానికి ప్రయత్నం చేస్తూ పోతాడు. కొన్నిసార్లు ఎందరో అమెరికన్లు ఆసుపత్రుల్లో, ఉన్మాద గృహాలలో కేవలం పడి ఉన్నారు. వారు జీవించడం లేదు, వారు ఎప్పుడో మరణించారు. వైద్యులు, ఔషధాలు, ఆధునిక ఉపకరణాలు ద్వారా వారు కేవలం నిర్వహించబడుతున్నారు. ఏదో విధంగా వారు వేలాడిపోతూ ఉన్నారు. మృత్యు భయం ఎంతో భయంకరమైంది. ఒకసారి పోతే మీరు శాశ్వతంగా పోయినట్లే. మరి అది మిగిలి ఉండదు.
ఎందుకంటే అమెరికన్ కు కేవలం శరీరం మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలియదు. మీకు కేవలం శరీరం గురించి మాత్రమే తెలిస్తే మీరు అతి దీనులుగా ఉండబోతున్నారు. మొదట మీరు ఎల్లప్పుడూ మృతి భయంతోనే ఉంటారు. అది మరణించడానికి భయపడేవారు జీవించడం వల్ల కూడా భయంతోనే ఉంటారు. మరణించడానికి భయపడేవారు జీవించడం పట్ల కూడా భయంతోనే ఉంటారు. ఎందుకంటే జీవితం మరి మృత్యువు ఎంతగా కలిసిపోయి ఉంటాయంటే, మీరు మరణించడానికి భయపడితే మీరు జీవించడానికి భయపడతారు. జీవితమే మృత్యువును తీసుకువస్తుంది. కనుక మీరు మృత్యువు పట్ల భయంతో ఉంటే మీరు జీవితాన్ని నిజంగా ఎలా ప్రేమించగలరు? ఆ భయం అక్కడ ఉంది. మృత్యువును తీసుకొచ్చేది జీవితమే. మీరు దానిని సంపూర్ణంగా జీవించలేరు. మృత్యు అన్నింటినీ అందమొందిస్తే గనక మీ భావన మరి అవగాహన అది అయితే కనుక అప్పుడు మీ జీవితం అత్యాతురత వెంట తరమవడంతో కూడిన జీవితం అవుతుంది. అత్యాతురత వెంట తరమడంలోని జీవితం అవుతుందంట, కూడిన జీవితం అవుతుంది. మృత్యు సమీపిస్తూనే ఉండడం వలన మీరు సహనంగా ఉండలేరు. అందువలనే వేగం కోసం అమెరికన్ల వెర్రి ప్రతి దానిని వేగంగా చేయాలి. ఎందుకంటే మృత్యు సమీపిస్తుంది కనుక మీరు మరణించే ముందు సాధ్యమైనన్ని పనులు నిర్వహించడానికే ప్రయత్నించండి. మీరు మరణించే ముందు మీ ఉనికిని సాధ్యమైనన్ని అనుభవాలతో నింపేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కసారి మీరు మరణిస్తే మీరు మరణించినట్లే. ఇది ఒక గొప్ప నిరర్ధకతను మరి పరితాపాన్ని, ఆందోళనను సృష్టిస్తుంది. శరీరాన్ని మనగలిగేలా చేసేది ఏది లేనప్పుడు మీరు చేసేది ఏదైనా ప్రగాఢమై ఉండలేదు. అప్పుడు మీరు చేసేది ఏదైనా మిమ్మల్ని సంతృప్తి పరచలేదు. మృత్యువే అంతమైతే మరి అది ఏది మిగిలి ఉండకపోతే జీవితం ఏ అర్థాన్ని, ఏ ప్రాముఖ్యతను కలిగి ఉండలేదు. అప్పుడు అది ఒక పిచ్చివాడిచే చెప్పబడిన కథలా తయారవుతుంది. ఉన్మత్తుత మరి ధ్వనులతో నిండిపోయి దేనిని సూచించబడకుండా. కనుక ఒకవైపు అమెరికన్ ఏదో విధంగా అనుభవాన్ని వేగిరంగా పట్టుకోవాలని, ఏదో విధంగా అనుభవాన్ని చేర్చుకోకుండా ఉండాలని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాడు. అతను ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి, ఒక హోటల్ నుంచి మరో దానికి ప్రపంచమంతా పరుగులు తీస్తూనే ఉన్నాడు. అతను ఒక గురువు నుంచి మరొకరి వద్దకు, ఒక చర్చి నుంచి మరొక దానికి అన్వేషణలో పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మృత్యు సమీపిస్తుంది. ఒకవైపు ఒక నిరంతరమైన ఉన్మాదపూర్వక వేట, మరి ఇంకొక వైపు ప్రతిదీ నిరుపయోగమైనదేనని లోతుల అవగాహన. ఎందుకంటే మృత్యు అన్నింటినీ ముగించేస్తుంది. కనుక మీరు ఒక సంపన్న జీవితాన్ని జీవించినా లేదా ఒక నిరుపేద జీవితాన్ని గడిపినా, మీరు వివేకవంతులుగా ఉన్నా లేదా అవివేకులైనా, మీరు ఒక గొప్ప ప్రేమికుడిలా ఉన్నా లేదా చేజార్చుకున్నా, దాని వలన ఏం వ్యత్యాసం ఉంటుంది? చివరకు మృత్యు వస్తుంది. మరి అది అందరినీ సరి సమానులను చేస్తుంది. తెలివైన వారు మరి మూర్ఖులు, ఋషులు మరి పాపులు, జ్ఞానోదయం పొందిన వ్యక్తులు మరి మూర్ఖులు అంతా మట్టిలోనే కలిసిపోతారు. కనుక దానంతటిలోనూ విషయం ఏముంది? అది బుద్ధుడైనా లేక జీసస్ అయినా లేక జుడాస్ అయినా దాని వలన భేదం ఏముంది? జీసస్ శిలువపై మరణిస్తాడు. ఆ మరునాడు జుడాస్ ఆత్మహత్య చేసుకుంటారు. ఇద్దరు మట్టిలోకే మాయమైపోతారు. ఒకవైపు మీరు కోల్పోవచ్చు, మరి ఇతరులు సాధించవచ్చు అనే భయం ఉంది. మరి ఇంకొక వైపు మీరు వెంట పడిన దానిని మీరు పొందినా కూడా ఏమీ పొందబడలేదు అనే లోతైన అవగాహన మీరు చేరుకున్నా కూడా మీరు ఎక్కడా చేరుకోలేరు. ఎందుకంటే మృత్యు వస్తుంది, అది అన్నింటినీ నాశనం చేస్తుంది. బౌల్ యొక్క అవగాహన ఇది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని. మీరు ఒక వృక్షం కింద కూర్చుంటూ ఉన్నా కూడా బుద్ధుడికి సంభవించినట్లుగానే భగవంతుడే స్వయంగా అతని వద్దకు వచ్చాడు. అతను ఎక్కడికి వెళ్ళడం లేదు, కేవలం తన వృక్షం కింద ఆశీనుడై ఉన్నాడు. అంతా వస్తుంది, మీరు కేవలం సామర్థ్యాన్ని సృష్టించండి. అంతా వస్తుంది, మీరు కేవలం దానిని అనుమతించండి. మీకు సంభవించడానికి జీవితం సంసిద్ధంగా ఉంది. మీరు ఎన్నో అడ్డంకులను సృష్టిస్తున్నారు. మరి మీరు కల్పించగలిగిన అతిపెద్ద అడ్డంకి ఏంటంటే వెంటాడడం మరి పరిగెత్తడం వలన జీవితం అడ్డంకి
ఎప్పుడు వచ్చి మీ ద్వారాన్ని తట్టిన వెంటాడడం మరి పరిగెత్తడం వలన జీవితం ఎప్పుడు వచ్చి మీ ద్వారాన్ని తట్టినా అది మిమ్మల్ని ఎప్పుడు అక్కడ కనుగొనలేదు. మీరు ఎల్లప్పుడూ మరెక్కడో ఉంటారు. జీవితం అక్కడికి ప్రవేశించినప్పుడు మీరు వెళ్ళిపోయి ఉంటారు. మీరు కాఠ్మండులో ఉన్నారు, జీవితం కాఠ్మండుని చేరుకున్నప్పుడు మీరు గోవాలో ఉంటారు. మీరు గోవాలో ఉన్నప్పుడు మరి జీవితం ఎలాగో అలా గోవా చేరుకునేసరికి మీరు పూనాలో ఉంటారు. మరి సాఫల్యం అది అపారమైన సఫలీకృతమైన సమాజం. ఎందుకంటే వ్యాపారవేత్త ఎక్కడ అడుగుపెట్టినా అతను విజయాన్ని తీసుకొస్తాడు. ప్రొఫెసర్ విఫలమై తీరుతాడు. వివేకవంతులు ఎక్కడ మేడం? ఏదో అన్నట్టు అనిపించి ఆగాను మేడం. ఓకే ఓకే. ప్రొఫెసర్ విఫలమై తీరుతాడు. వివేకవంతులు ఎక్కడ అధికారంలోకి వచ్చిన సమాజం అవసాన దశకు చేరుకుంటుంది. ఎందుకంటే వారు వాదిస్తారు, పోట్లాడతారు, మరి అన్ని చేస్తారు. కానీ వారు ఉపయోగితావాదమైనది ఏది ఎన్నటికీ చెయ్యరు. అవసరం అయ్యింది ఏదో వారు దాన్ని చేజార్చుకుంటారు. వారు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడతారు. మరి జీవితమేమో చిన్న విషయాలతో కూడి ఉంటుంది. వ్యాపారవేత్త చిన్న విషయాల కోసం చూస్తాడు. అతి సూక్ష్మ వివరాల దాకా అతను చాలా ఐక్యమైన వాడు. కనుక అమెరికన్ మస్తిష్కం యొక్క సఫలతే అంతర్గత ప్రపంచంలో ఒక ఆటంకం అని నాకు తెలుసు. అంతర్గత ప్రపంచంలో ఒక విభిన్న సామీప్యం అవసరం. ఐహికం కానిది, అధిక కవితాత్మకమైనది, అధిక కల్పనాత్మకమైనది. కానీ దీనిని మార్చవచ్చు. ఒకరు అత్యంత ద్రవీభూతులు కావాలి. ఈ మస్తిష్కాన్ని ధ్వంసం చేయమని నేను చెప్పడం లేదు. మీరు ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు ఈ మస్తిష్కం మంచిదే కనుక దానిని అలాగే ఉండనివ్వండి. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించండి. వ్యాపార స్థలిలో దానిని వినియోగించండి. వ్యాపార స్థలిలో నేను మాట్లాడుతున్నదంతా మరి నేను మీతో పంచుకుంటున్నదంతా నిరుపయోగమైనది. దానిని ఎప్పుడు వ్యాపార స్థలిలో వినియోగించకండి. కనుక ఎవరైనా అత్యంత ద్రవీభూతులుగా ఉండాలి. ఈ మస్తిష్కాన్ని వ్యాపార స్థలిలో వాడండి. కానీ మీరు అంతర్గత ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు దానిని పక్కన పెట్టండి. మరొక రకమైన మస్తిష్కాన్ని వాడండి. అది కూడా అక్కడ ఉంది, మీరు దాన్ని వినియోగించలేదు అంతే. చంద్రుడిపై నడిపిన మొట్టమొదటి వ్యక్తికి సంభవించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అకస్మాత్తుగా తాను ఒక అమెరికన్ అనేది అతను మర్చిపోయాడు. అకస్మాత్తుగా భూమి సమస్తం ఒకటే అయ్యింది. ఏ సరిహద్దులు లేవు. ఎందుకంటే భూమిపై ఏ పటము మ్యాప్ లేదు. అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, ఈ దేశం మరి ఆ దేశం అన్ని మాయమైపోయాయి. అతని వ్యతిరేక శిబిరాలన్నింటినీ కలపడానికి ఏ ప్రయత్నం చేశాడని కాదు. అక్కడ కనీసం ఒక సోవియట్ రష్యా లేదా అమెరికా అయినా లేదు. భూమి సమస్తం కేవలం ఒకటిగానే ఉంది. మరి ఆ అమెరికన్ చేత ఉచ్చరించబడిన మొదటి పదాలు ఏమిటంటే నా ప్రియతమ పృథ్వీ. అధిగమించడం అంటే ఇదే. ఒక్క క్షణం అతను శిక్షణలన్నింటినీ విస్మరించాడు. నా ప్రియతమ పృథ్వీ. ఇప్పుడు సమస్త భూమండలం అతనికి చెందినదే. నిశ్శబ్ద స్థితిలో వాస్తవానికి సంభవించేది ఇదే. సమస్త అస్తిత్వం మీదవుతుంది. మరి వ్యతిరేకమైనవన్నీ ఒకదానిలోకి ఒకటి మాయమైపోయి ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ నృత్యం చేస్తుంటాయి. అది ఒక బృందగానం అవుతుంది. మస్తిష్కం బాహ్యం నుంచి శిక్షణ ఇవ్వబడింది. దానిని బాహ్యం నుంచి పరిపాలించవచ్చు. మీరు మనోరహితంలోకి వృద్ధి చెందాలి. కేవలం మనోరహితుడైన వ్యక్తి మాత్రమే స్వేచ్ఛాయుతుడు, స్వతంత్రుడు. అతను జర్మనీయుడు కాదు, భారతీయుడు కాదు, ఆంగ్లేయుడు కాదు, అమెరికన్ కాదు. అతను కేవలం స్వతంత్రుడు. అమెరికన్, భారతీయుడు, జర్మనీయుడు ఇవన్నీ మీ చెరసాలల పేర్లు. ఇవి మీ స్వేచ్ఛా గగనాలు కావు. ఇవి విహరించడానికై విశాల గగనాలు కావు. ఇవి మీరు జీవించే చెరసాలలు. ఒక స్వేచ్ఛాయుతుడైన వ్యక్తి తనకు తానే చెందుతాడు, మరి ఇంకెవరికి కాదు. ఒక స్వేచ్ఛాయుతుడైన వ్యక్తి ఏ పేరు లేని, రూపం లేని, జాతి లేని, దేశం లేని శక్తి మాత్రమే. దేశాలు మరి జాతులు గతించిపోయినవి. వ్యక్తి యొక్క
రోజులు వస్తున్నాయి. ఒక మెరుగైన ప్రపంచంలో ఏ జర్మనీలు ఉండరు, భారతీయులు ఉండరు, హిందువులు ఉండరు, క్రైస్తవులు ఉండరు. స్వచ్ఛమైన వ్యక్తులు ఉంటారు. పూర్తి స్వతంత్రులుగా తమ జీవితాన్ని తమ సొంత విధానంలోకి జీవిస్తూ ఎవరి జీవితాన్ని ఆటంకపరచకుండా, మరి ఎవరిని తమ జీవితానికి ఆటంకపరచనివ్వకుండా ఉంటారు. ఒక మనిషి ఒక రబ్బీని అడిగాడు, ఎందుకని జీసస్ 20వ శతాబ్దపు అమెరికాలో జన్మించడాన్ని ఎంచుకోలేదు? ఆ రబ్బీ తన భుజాలు ఎగరేసి అన్నాడు, అమెరికాలోనా? అది అసాధ్యమై ఉండేది. మొదట మీరు ఒక కన్యని ఎక్కడ కనుగొనగలరు? మరి రెండవది మీరు 3 జ్ఞానులను ఎక్కడ కనుగొంటారు? ఈనాడు భూమిపై అత్యంత సజీవుడైన వ్యక్తి అమెరికనే. అతను అత్యంత సజీవుడైన వ్యక్తి అనడానికి సరళమైన కారణం ఏమిటంటే, అమెరికన్ అనేది ఒక జాతి కాదు, అది ఒక మిశ్రమం, అన్ని జాతుల యొక్క మిశ్రమం. అది ఒక కలయిక స్థానం, అన్ని దేశాల యొక్క కలయిక స్థానం. అమెరికా అత్యంత సంపన్న దేశం కావడానికి సరళమైన కారణం ఏమిటంటే, మిశ్ర జాతి ప్రతి శిశువులోనూ ఉత్తమమైన దాన్ని వెలికి తెస్తుంది. ఇతర జాతులు తమలో తామే పిల్లలను పుట్టించే చిన్న మడుగులు. అది మీ కుటుంబంలోనే మీరు పిల్లలను ఉత్పత్తి చేసినట్లు ఉంటుంది. జాతి ఎంత చిన్నదైతే దాని వివేకం యొక్క ప్రయాణం అంత అధమమైనదవుతుంది. అందువలనే సోదరులు తమ సోదరులను వివాహమాడటం నిషేధించబడింది. సరళమైన కారణం ఏమిటంటే, శిశువు కేవలం మూగవాడవుతాడు. అతనిలో ఏ లక్షణం ఏ లవణము ఉండదు. అతను ఒక వాస్తవమైన మనిషిగా ఉండలేడు. అతను ఒక అరటిపండులా లేదా ఒక టమాటో లాగా అధికంగా ఉంటాడు. అతనికి ఏ వివేకం ఉండదు. వివేకం అనేది మిశ్ర జాతి ద్వారా వస్తుంది. మరి ఆ విధంగా అమెరికా అత్యంత భాగ్యశాలి అయిన దేశం. ఎందుకంటే దానిని చరిత్ర అంతా కేవలం 300 సంవత్సరాలదే. మరి ప్రపంచమంతా అక్కడే కలుసుకుంది. అది ప్రపంచపు భవిష్యత్తు. ప్రపంచమంతా ఆ విధంగానే ఉండబోతుంది. మిగిలిన దేశాలన్నీ ఏదో నేర్చుకోవాలి. మిశ్ర జాతి అనేది సాధారణ విషయం అవ్వాలి. మీ నుంచి సాధ్యమైనంత దూరంగా ఉన్నవారిని పెళ్లి చేసుకోండి. కానీ ప్రజలు పూర్తి వ్యతిరేక విధానంలో వివాహం చేసుకుంటుంటారు. వారు పరిసర ప్రాంతాలలోని వారిని, అదే కులానికి, అదే జాతికి, అదే రంగుకు చెందిన వారిని కనుగొంటారు. అది మానవాళిని ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మీరు జంతువులను పెంచే వారిని అడగవచ్చు. వారు అన్ని రకాల జంతువుల గుణాలను పెంపొందించారు. పండ్లు మరియు కూరగాయల గుణాలను పెంపొందించేందుకై కృషి చేస్తున్న వారిని అడగండి. వారు మిశ్ర జాతిని వినియోగించారు అనే సరళమైన కారణం వలన వారు పండ్లు మరియు కూరగాయల గుణాలను పెంపొందించారు. కానీ మానవుడి గురించి మనం అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాం, మరి అత్యంత మూఢనమ్మకాలతో ఉన్నాం. అమెరికాలో ఈ మూఢనమ్మకాలన్నీ కుప్పకూలిపోయాయి. అది జరిగి తీరాలి, ఎందుకంటే అది ఒక కొత్త దేశం. మరి సమస్త ప్రపంచం అక్కడే ఒక చోటే కలిసింది. అన్ని దేశాల ప్రజలు, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్, పోలాండ్, ఇంగ్లాండ్ నుంచి, అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడ కలిసి గుమిగూడారు. ఎంతో వివేకవంతుడైన, ఎంతో ఆరోగ్యవంతుడైన, దీర్ఘకాలం జీవించగల, సాహసానికై అపరిమిత సామర్థ్యం గల, ధైర్యస్తుడైన ఒక పూర్తిగా కొత్త రకపు మానవుడు జన్మించాడు. మరి అది ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాన్ని సృష్టించింది. ఒక భారతీయుడు, ఒక ఆంగ్లేయుడు మరియు ఒక అమెరికన్ ఒక శ్మశానంలో నడుస్తున్నారు. మీరు చనిపోయినప్పుడు మీరు ఎవరి పక్కన ఉంచబడాలని కోరుకుంటారు? అమెరికన్ తన స్నేహితులను అడిగాడు. మహాత్మా గాంధీ అన్నాడు భారతీయుడు. విన్స్టన్ చర్చిల్ అన్నాడు ఆంగ్లేయుడు. సరే అన్నాడు అమెరికన్. నేను రాక్వెల్ వేల్స్ పక్కన ఉండాలని కోరుకుంటాను. 1 నిమిషం ఆగు అన్నాడు భారతీయుడు. ఆమె ఇంకా మరణించలేదు. నాకు తెలుసు అన్నాడు అమెరికన్, కానీ నేను కూడా ఇంకా మరణించలేదు. అమెరికాలో చిన్న పిల్లలు సైతం మరెక్కడా లేనంతటి గొప్ప అంతర్దృష్టిని, వివేకాన్ని చూపుతారు. సోమరి అయిన తన యువ పుత్రరత్నానికి చివాట్లు పెట్టవలసిన సమయం ఆసన్నమైందని జిమ్మీ నిర్ణయించుకున్నాడు. బాబ్, అతను అన్నాడు, ఇప్పుడు నువ్వు యువకుడివి అవుతున్నావు, మరి నువ్వు జీవితాన్ని గంభీరంగా తీసుకోవాల్సిన యుక్త సమయం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నేను అకస్మాత్తుగా మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు?
నేను ఇక్కడే ఉంటాను జవాబిచ్చాడు ఆ పిల్లవాడు. ప్రశ్న ఏమిటంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను మీకు జ్ఞాపకం చేయాలి, ఫోని నకిలీ అనే పదం అమెరికా నుంచే వచ్చింది. అది టెలిఫోన్ నుంచి తీసుకోబడింది. మీరు ఎవరితోనైనా టెలిఫోన్ లో మాట్లాడుతూ ఉంటే మీరు తేడాని గమనించారా? గొంతు అదేలా ఉండదు, స్వరం అదేలా ఉండదు. మరి ఇంకోవైపు ఉన్నది మరొక అమెరికనా లేక పిచాచమా అనేది ఎవరికీ తెలియదు. నేను అదే విన్నాను. ఒక గొప్ప మానసిక విశ్లేషకుడు ఒక అత్యంత సంపన్నుడైన బిలీనియర్ కు వైద్యం చేస్తున్నాడు. అతని ఫీ కోట్లాది ప్రజల సామర్థ్యాన్ని మించింది అయినా కూడా ఆ అత్యంత సంపన్న వ్యక్తికి అది అసలేమీ కాదు. ఆ సంపన్నుడు కొనసాగాడు. 1 ఏడాది గడిచింది. మరి అతని మానసిక విశ్లేషకుని శయ్యపై పవళించి అన్ని రకాల అసంగతమైన విషయాలు చెబుతాడు. అవి మీ బుర్రలకు కూడా నింపేస్తాయి. మీరు వాటిని లోపలే ఉంచుకుంటారనేది మరొక విషయం. కానీ మరో విశ్లేషణలో మీరు వాటిని బయటకు తేవాలి. ఆ మానసిక విశ్లేషకుడు విసిగిపోతున్నాడు. కానీ అతని ఈ అతి సంపన్న వ్యక్తిని వదిలించుకోలేడు. ఎందుకంటే అతని నుంచి తనకెంతో ధనం వస్తుంది. చివరికి అతను దానికి ఒక అమెరికన్ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అతను సంపన్నుడితో అన్నాడు, నాకు ఇంకా ఎందరో పేషెంట్లు ఉన్నారు. మీ సెషన్ కొన్నిసార్లు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు తీసుకుంటుంది. మీకు సమయం ఉంది, మీకు ధనం ఉంది. నేను వినయపూర్వకంగా ఒక సూచన చేస్తున్నాను. మీరు చెప్పేది వినడానికి నేను టేప్ రికార్డర్ పెడతాను. నా 4 లేదా నా 5 గంటల సమయం ఆదా అవుతుంది. మరి రాత్రి వేళ నాకు సమయం చిక్కినప్పుడు నేను టేప్ ను వినగలుగుతాను. సంపన్న వ్యక్తి అన్నాడు, గొప్పగా ఉంది. ఆ మరునాడు మానసిక విశ్లేషకుడు తన కార్యాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అతను సంపన్నుడు బయటకు రావడం చూశాడు. అతను అన్నాడు, ఇంత త్వరగానా మీరు ముగించేశారా? అతను అన్నాడు, లేదు, నేను కూడా నా టేప్ రికార్డర్ తెచ్చాను. నా టేప్ రికార్డర్ మీ టేప్ రికార్డర్ తో మాట్లాడుతుంది. నేను 5 గంటలు ఎందుకు వృధా చేయాలి? టేప్ రికార్డర్లు దానికి చేయగలిగినప్పుడు నేను ప్రతిరోజు రావాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగానే నిజంగా నెమ్మదిగా మానవుడు మరింతగా యాంత్రికమయ్యాడు. అతను విషయాలు చెబుతాడు, అతను ఒక జీవితాన్ని జీవిస్తాడు, కానీ అదంతా ఒక మరమనిషి చేస్తున్నట్టుగా ఉంటుంది. డేల్ కార్నీ అమెరికాలోని అత్యంత సుప్రసిద్ధ తత్వవేత్తలలో ఒకడు. అమెరికాలో తప్ప మరెక్కడా అతను ఒక తత్వవేత్తలా గుర్తించబడడు. కానీ అతని పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అమ్మకాలలో బైబిల్ తర్వాత స్థానంలో నిలిచింది. అబ్బాబాబా, ఎంత మంచి బుక్ మేడం. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అబ్బాబా అమ్మకాలలో బైబిల్ తర్వాత స్థానంలో నిలిచింది. అది పూర్తిగా చెత్తతో నిండి ఉంది. అతను ఏమి సూచిస్తాడంటే ప్రతి భర్త కనీసం రోజుకు 3 లేదా 4 సార్లు తన భార్యకు చెప్పాలి, ప్రియా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. మీ భావన నిజంగా అదేనా కాదా అనేది ముఖ్యం కాదు. దానిలోని కపటాన్ని మీరు చూస్తున్నారా? మీరు ప్రేమలో ఉంటే గనక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంతో కష్టం. ఎందుకంటే పదాలు సరిపోవు. మరి 3 లేదా 4 సార్లు యాంత్రికంగా పునశ్చరణ చేయడం అంటే మీకు ఏ ఉద్దేశం లేదు. కేవలం ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్, బహుశా రికార్డ్ పైనున్న ముళ్ళు ఇరుక్కుపోయింది. ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రియసఖి కూడా బదులిస్తుంది. మరి గాఢాంతరంలో ఇరువురు ఒకరినొకరు ద్వేషిస్తారు. ఈ మహిళే నా స్వేచ్ఛను నాశనం చేసింది. ఈ పురుషుడే నన్ను చెరసాలలో పెట్టాడు. అమెరికా చరిత్ర అంతటిలోనూ కేవలం ఒకే ఒక వ్యక్తి నాచే గౌరవాన్ని పొందాడు. మరి ఆ వ్యక్తి వాల్ట్ విట్మన్. ఏ ఇతర అమెరికన్ను నేను అర్హుడిగా పరిగణించను. కానీ వాల్ట్ విట్మన్ ప్రపంచ చరిత్ర యొక్క మహామౌలకు చెందుతాడు. అమెరికా చరిత్రలో ఒక మార్మికుడిగా ఉండడానికి దగ్గరగా వచ్చే ఏకైక వ్యక్తి బహుశా వాల్ట్ విట్మన్ మాత్రమే. లేదంటే అమెరికన్ మస్తిష్కం కేవలం ఉపరితలం పైనే ఉండదు. అది ఉపరితలం పైనే ఉండి తీరుతుంది. ఎందుకంటే దాని వయసు కేవలం 300 సంవత్సరాలే. అది ప్రతి విషయం పట్ల ఉత్సుకతతో ఉన్న పసి మస్తిష్కం. అది దానిని ప్రశ్నిస్తూ పోతుంది. మరి మీరు దానికి జవాబు ఇవ్వక ముందే అదే మరో ప్రశ్నకు వెళ్ళిపోతుంది. దానికి జవాబు పట్ల అంతగా ఆసక్తి లేదు. అది కేవలం ఉత్సుకతతో ఉంది.
అది అన్నింటినీ ఏకకాలంలో తెలుసుకోవాలని అనుకుంటుంది. క్వశ్చన్లు తప్ప ఆన్సర్లు అవసరం లేదు, క్వశ్చన్లు వేసుకుంటా పోవాలి అంతే. ఏంటి మేడం? క్వశ్చన్లు తప్ప ఆన్సర్లు అవసరం లేదనమాట. ఆన్సర్తో ఎవరికి సంబంధం, క్వశ్చన్లు వేస్తూ ఉంటే అబ్బా సాటిస్ఫాక్షన్ అనమాట, అంతేగా. అంతే, దానికి జవాబే లేదు, ఆసక్తి లేదు, ఇంకా అంతే. అన్నింటిని ఏకకాలంలో తెలుసుకోవాలని అనుకుంటుందంట మేడం. ఇప్పుడు మీ దగ్గర చిన్న చిన్న కిడ్స్ ఉన్నాయి, మీ దగ్గర చిన్ని పసి మొగ్గలు ఉన్నాయి, మీ దగ్గర వాటిని పెంచుతున్నారు. కానీ వాటిని మీరు గుణాలతో కూడా పెంచుతున్నారు కదా మేడం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది కూడా అదే మేడం, ఇందాక చదివినప్పుడు అక్కడ వచ్చింది ఒక మ్యాటర్. అది అంటే ఎవరు వాళ్ళ అంటే జంతువులను అంటే ఇవి కిడ్స్, ఇవే పప్పీస్ కదా, వీటిని పెంచుతున్నారు అంటే మీకు వాటికి ఎంత సరిపడా భోజనం ఇస్తున్నారు, వాటికి స్వస్థత చేస్తున్నారు, వాటికి బాగాలేకపోతే చూసుకుంటున్నారు, వాటిని ప్రేమిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, వాటి గుణాలను కూడా పెంపొందిస్తున్నారు కదా. అంటే మనం ఏది చేసినా కూడా దాని పట్ల శ్రద్ధతో చేస్తున్నాం. లేదులే నా ఇంట్లో ఉన్నాయి పర్లేదు ఉండని, ఎలాగన్నా ఉండని అనుకోవడం లేదు కదా మేడం. ఇక్కడ అది కేవలం ఉత్సుకతతో ఉంది, అన్నింటినీ ఏకకాలంలో తెలుసుకోవాలని అనుకుంటుంది. అది ఒక మతం నుంచి మరొక మతానికి, ఒక గురువు నుంచి మరొక గురువు వద్దకు వెళ్తుంది. అది ప్రపంచపు సుదూర తీరం వద్ద జవాబుల కోసం అన్వేషిస్తూ పోతుంది. కానీ ఈ దాదాపు ఒక ఫ్యాషన్ లాగా ఉంటుంది. మానసిక నిపుణుడు కనుగొన్నది ఏమిటంటే అమెరికాలో ప్రతిదీ 3 సంవత్సరాల కన్నా ఎక్కువ నిలవదు. ఏ ఫ్యాషన్ కైనా అది మామూలు పరిమితి. ఒక నిర్ణీత టూత్ పేస్ట్, అది ఒక నిర్ణీత సబ్బు, ఒక నిర్ణీత షాంపూ, ఒక నిర్ణీత హెయిర్ ఆయిల్, కండిషనర్, ఒక నిర్ణీత గురువు, వారంతా ఒకే వ్యాపార స్థలిలోకి వస్తారు. అమెరికాలో ప్రతి వ్యక్తి 3 ఏళ్లకు ఒకసారి తన ఉద్యోగాన్ని మార్చుతాడు, 3 ఏళ్లకు ఒకసారి తన భార్యను మార్చుతాడు, 3 ఏళ్లకు ఒకసారి తాను ఉండే పట్టణాన్ని కూడా మార్చుతాడు. అది అంచనా వేయబడింది. 3 సంవత్సరాలు సుదీర్ఘంగా అనిపిస్తాయి. నూతనమైనది ఏదో కావాలి. వాల్ట్ విట్మాన్ అమెరికాలో జన్మించిన అత్యంత అరుదైన వ్యక్తిలా కనిపిస్తాడు. అతను ప్రాగ్ దిశలో ఎక్కడ జన్మించి ఉండాల్సింది, మరి అతను ప్రాగ్ దిశ పట్ల అపరిమిత ఆసక్తిని కలిగి ఉండేవాడు. అమెరికాలో అసలు అవగాహన చేసుకోబడిన వ్యక్తులలో వాల్ట్ విట్మాన్ ఒక్కడు. అయినా గాని అమెరికా గర్వించదగిన ఏకైక వ్యక్తి అతనే. ఒక వ్యక్తి ఎంత తక్కువ నాగరికతతో ఉంటే, ఎంత ఎక్కువ ఆదిమమైన వాడిగా ఉంటే అంత ఎక్కువ సజీవుడవుతాడు. మీరు ఎంత ఎక్కువ నాగరికులైతే అంత ఎక్కువగా మీరు అసహజులవుతారు. మీరు కృత్రిమమైన వారుగా తయారవుతారు. మీరు మరీ నాగరికులై భూమిలోని మీ మూలాలను మీరు కోల్పోతారు. మీకు బురదలో నుండి నా ప్రపంచం అంటే భయం. మీరు ప్రపంచం నుండి దూరంగా బ్రతకడం ప్రారంభిస్తారు. మీరు ఈ ప్రపంచానికి చెందిన వారు కానట్లుగా మీరు ప్రవర్తించడం ప్రారంభిస్తారు. తంత్ర వ్యవస్థ అంటుంది, వాస్తవమైన మనిషిని కనుగొనాలంటే మీరు మూలాల వద్దకు వెళ్ళాలి. కనుక తంత్ర అంటుంది, ఇంకా అనాగరికులుగా, పామరులుగా, కిరాతకులుగా ఉన్నవారు వారు ఎక్కువ సజీవత్వంతో ఉన్నారు, వారు ఎక్కువ చేతనతో ఉన్నారు. మరి ఆధునిక మానసిక శాస్త్రవేత్త యొక్క గమనింపు కూడా అదే. ఒక ఆఫ్రో అమెరికన్, నల్లజాతి అమెరికన్, వైట్ అమెరికన్, శ్వేత జాతీయుడైన అమెరికన్ అన్న చేతనలో ఉన్నాడు. శ్వేత జాతీయుడి భయం అదే. అతను నల్ల జాతీయుడు అంటే మహాభయం. భయం ఏమిటంటే శ్వేత జాతీయుడైన అమెరికన్ అత్యంత కృత్రిమమైన వాడిగా తయారయ్యాడు. మరి నల్ల జాతీయుడు అమెరికన్ ఇంకా సజీవంగానే భూమిపై కాళ్ళూనిన వాడుగానే ఉన్నాడు. అమెరికాలో నల్లవారు మరి తెల్లవారి మధ్య విరోధం నిజానికి నలుపు మరి తెలుపుల మధ్య విరోధం కాదు, అది వాస్తవం మరి కృత్రిమమైన దాని మధ్య విరోధం. శ్వేత జాతీయుడైన అమెరికన్ అత్యంత భయంతో ఉన్నాడు, మౌలికంగా. ఎందుకంటే నల్ల అమెరికన్ అనుమతించబడితే అతను తన స్త్రీని కోల్పోతాడు. శ్వేత జాతీయుడైన అమెరికన్ తన స్త్రీని కోల్పోతాడు. నల్ల జాతీయుడు అధిక చేతనతో ఉన్నాడు, కామపరంగా అధిక చేతనతో, అధిక సజీవత్వంతో అనేది అతని భయం. అతని శక్తి ఇంకా ఆటవికమైనదిగానే ఉంది. మరి నాగరిక ప్రజల అతి పెద్ద భయాలలో అది ఒకటి.
తమ స్త్రీలను కోల్పోవడం, అధిక జీవంతో ఉన్నవారు అందుబాటులో ఉంటే తాము తమ స్త్రీలపై పట్టును కలిగి ఉండలేము అని వారికి తెలుసు. తంత్ర చెబుతుంది, ఇంకా ఆదిమమైన వారిగానే ఉన్నవారి ప్రపంచంలో వృద్ధి చెందడం ప్రారంభించగల సంభావ్యత ఉంది. మీరు అయుక్త దిశగా ఎదిగారు, వారు ఇంకా ఎదగలేదు. వారు ఇప్పటికీ సరైన దిశను ఎంచుకోవచ్చు. వారికి అధిక శక్యత ఉంది. మరి వారు చెరిపేసుకోవాల్సిన అది ఏదీ లేదు. వారు నేరుగా ముందుకు సాగిపోగలరు. చిట్ట చివరికి ప్రతి దానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుందా, లేక జీవితం కేవలం ఒక ఆకస్మిక ఘటన మాత్రమేనా? జీవితం ఏదో చిట్ట చివరి గమ్యంలోనికి వికసిస్తుంది అని అనవచ్చా? అది అత్యంత కష్టతరమైనది. ప్రత్యేకించి పాశ్చాత్య మస్తిష్కానికి జీవితం ఉద్దేశరహితమైనదే అనేది అవగాహన చేసుకోవడం కష్టతరం. పాశ్చాత్య ఉద్దేశం అనే పదాలలో ఆలోచిస్తూ వస్తుంది, కానీ ప్రాగ్దిశ ఉద్దేశరహితం అనే పదాలలో పరిగణిస్తుంది. ప్రాగ్దిశ చెప్పేది ఏమిటంటే జీవితం ఒక వ్యాపారం కాదు, అది ఒక క్రీడ. మరియు క్రీడకు నిజానికి ఏ ఉద్దేశం ఉండదు. అది ఉద్దేశరహితమైనది లేదా క్రీడే దాని స్వంత ఉద్దేశం. ఆడటమే చాలు అని మీరు అనవచ్చు. జీవితం ఏ లక్ష్యం దిశగానో చేరటం లేదు. జీవితమే స్వయంగా తానే ఆ లక్ష్యం. అది ఏదో చిట్ట చివరి దానిలోకి వికసించడం లేదు. ఈ క్షణంలోనే, ఇక్కడే మరి ఇప్పుడే జీవితం అత్యున్నతమైనది. సాధించాలనుకునే మేడం టైం ఓవరా? ఇంకో 10 నిమిషాలు ఉన్నది మేడం. ఓకే. సాధించాలనుకునే మస్తిష్కం ఎప్పుడు పరమానందంతో ఉండలేదు. అది ఎప్పుడు ఆందోళనతోనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏదైనా సాధించాలనుకునే మస్తిష్కం భంగపడుతుంది. ఎందుకంటే కొత్త లక్ష్యాలు కనుగొనబడాలి. అది అమెరికాలో జరుగుతుంది. గత శతాబ్దపు లక్ష్యాలు అనేకం సాధించబడ్డాయి కనుక అమెరికా లోతైన భంగపాటులో ఉంది. అమెరికాను మరి అమెరికన్ రాజ్యాంగాన్ని సృష్టించిన మూలకర్తల లక్ష్యాలు అన్ని దాదాపు సాధించబడ్డాయి. అమెరికాలో మానవాళి చరిత్ర అంతటిలోనూ మొట్టమొదటిసారిగా ఒక సమాజం సుసమృద్ధమైంది. దాదాపు ప్రతి వారు సంపన్నులయ్యారు. అమెరికాలో పేదవారు భారతదేశంలో సంపన్నుడు లాంటి వాడు. లక్ష్యాలు దాదాపు సాధించబడ్డాయి. ఇప్పుడు వారు ఏం చేయాలి? సమాజం సమృద్ధమైంది. ఆహారం ఉంది, నీడ ఉంది. ప్రతి వారికి ఒక కారు, రేడియో, రిఫ్రిజిరేటర్, టీవీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక లోతైన భంగపాటును అనుభూతి చెందారు. మరేదో ఇతర లక్ష్యాలు కావాలి. మరి లక్ష్యాలే లేనట్లుగా కనిపిస్తుంది. ఒక కారు బదులు మీరు 2 కార్లను కలిగి ఉండవచ్చు. 2 కార్ల గ్యారేజీ లక్ష్యం అయ్యింది. లేదా మీరు 2 ఇళ్లను కలిగి ఉండవచ్చు, కానీ అది 10 ఏళ్ల లోపే సాధించబడుతుంది. లక్ష్యం ఏదైనా కానీ దాన్ని సాధించవచ్చు. అప్పుడు సాధించే మనసు భంగపాటుకు గురవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దానికి మళ్ళీ ఓ లక్ష్యం అవసరం. మరి మీరు ఒక లక్ష్యాన్ని కనుగొనాలి. కనుక అమెరికా వ్యాపారం మొత్తం ఇప్పుడు లక్ష్యాలను కనుగొనడంపై ఆధారపడి ఉంది. ప్రజలకు లక్ష్యాలను ఇవ్వండి. వ్యాపార ప్రకటనలు మరి వ్యాపార ప్రకటనల వాణిజ్యం సమస్తం చేస్తున్నది అదే. లక్ష్యాలను సృష్టించండి, ప్రజల మనస్సు లోబర్చుకోండి. ఇప్పుడు మరీ లక్ష్యం, మీరు దీనిని కలిగి ఉండండి. లేదంటే జీవితం నిరుపయోగం. వారు పరిగెత్తడం ప్రారంభిస్తారు, ఎందుకంటే వారికి సాధించే మనస్సు ఉంది, కానీ అది ఎక్కడికి దారితీస్తుంది? అది మరింత నాడీ రుగ్మతకు దారితీస్తుంది. సాధించాలి అని అనుకునే మనసు మాత్రమే ప్రశాంతంగా ఉండగలదు. కానీ సాధించగోరని మనసు అనేది కేవలం ఉద్దేశరహితత్వపు నేపథ్యంతోనే సాధ్యం. సమస్త అస్తిత్వము ఉద్దేశరహితమైనది అయినప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా ఉండవలసిన అవసరమే లేదు. అప్పుడు మీరు అడగగలరు, మీరు పాడగలరు, మరి నాట్యం చేయగలరు, మీరు ఆస్వాదించగలరు, మీరు ప్రేమించగలరు, మరి జీవించగలరు. ఏ లక్ష్యాన్ని కల్పించవలసిన అవసరమే లేదు. ఇక్కడే మరి ఇప్పుడే ఈ క్షణంలోనే అత్యున్నత సాక్షాత్కరించి ఉంది. మీరు అందుబాటులో ఉంటే అత్యున్నతం మీ లోనికి ప్రవేశించగలదు. కానీ మీరు ఇక్కడ లేరు. మీ మనస్సు ఎప్పుడో భవిష్యత్తులో ఏదో లక్ష్యంలో ఉంది. జీవితానికి ఏ ఉద్దేశం లేదు. ఇదే దానిలోని సౌందర్యం. ఏదైనా ఉద్దేశం ఉంటే జీవితం అల్పమైనదిగా, కేవలం వ్యర్థమైనదిగా ఉండేది. అది ఒక వ్యాపారం కాదు, అది ఒక క్రీడ.
భారతదేశంలో మేము దానిని లీల అని పిలుస్తూ వస్తున్నాం. లీల అంటే విశ్వకేళి అని అర్థం. భగవంతుడు ఆటలాడుతున్నట్లు శక్తి పొంగి పొరలుతుంది. ఏ ఉద్దేశంతోనో కాదు, కేవలం తనను తాను ఆస్వాదిస్తుంది. కేవలం ఒక పసివాడు ఆడుకుంటున్నాడు. ఏ ఉద్దేశం కోసం? సీతాకోక చిలకల వెంట పడుతున్నాడు. సముద్ర తీరాన రంగురాళ్ల నేర్చుకుంటున్నాడు. సూర్యుడి కింద నృత్యం చేస్తున్నాడు. చెట్ల కింద పరిగెత్తుతున్నాడు. పువ్వులను సేకరిస్తున్నాడు. ఏ ఉద్దేశం కోసం? ఒక పసివాడిని అడగండి. మీరు ఒక మూర్ఖులైనట్లు అతను మీ వైపు చూస్తాడు. ఉద్దేశం ఉండవలసిన అవసరమే లేదు. మీ మస్తిష్కం భ్రష్టు పట్టించబడింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాభ్యాసం, సమాజం మిమ్మల్ని భ్రష్టు పట్టించాయి. దేనికైనా ఒక ఉద్దేశం అనేది లేకపోతే అది నిరుపయోగమైనది అనే దానిని మీ గాఢాంతర్గతంలో ఒక నిబంధనగా వారు తర్ఫీదునిచ్చారు. కనుక ప్రతి దానికి ఒక ఉద్దేశం అనేది ఉండాలి. ఆడుకుంటున్న బాలుడికి ఏ ఉద్దేశం ఉండదు. మహా అయితే ఆ పసివాడు వివరించగలిగితే అతను అంటాడు, ఎందుకంటే నాకు బాగా అనిపిస్తుంది పరిగెత్తుతుంటే, నాకు మరింత సజీవంగా ఉన్న భావన కలుగుతుంది. పువ్వులను సేకరిస్తూ నేను ఆస్వాదిస్తాను. అది పరమానంద భరితమైనది, పరమానందకరమైంది. కానీ అక్కడ ఏ ఉద్దేశం లేదు. ఆ చర్య తనలో తానే రమణీయమైనది, పరమానందకరమైంది. సజీవులై ఉండడమే చాలు, ఏ ఉద్దేశం అవసరం లేదు. ఇక దేనికోసము ఎందుకు అడగాలి? కేవలం సజీవులై ఉండడంతోనే మీరు సంతృప్తులు కాలేరా? అది ఎంతటి దృగ్విషయం! కేవలం మిమ్మల్ని మీరు ఒక రాయిలా ఊహించుకోండి. మీరు అలా ఉండవచ్చు, ఎందుకంటే చాలా మంది ఇంకా రాళ్లలాగే ఉన్నారు. మిమ్మల్ని మీరు ఒక వృక్షంలా ఊహించుకోండి. మీరు ఎక్కడో ఒక వృక్షంగా, ఒక పక్షిగా, ఒక జంతువుగా, ఒక కీటకంగా ఉంటారు. మరి అప్పుడు మిమ్మల్ని మీరు ఒక మనిషిగా ఊహించుకోండి. చైతన్యవంతుడు, జాగరూకుడు, అత్యున్నతుడు, అన్ని సంభావ్యతలు గల ఒక శిఖరాగ్రం. మీరు దానితో సంతృప్తులుగా లేరు. మీకు ఒక ఉద్దేశం కావాలి, లేదంటే జీవితం నిరుపయోగమైనది. మీ మస్తిష్కం ఆర్థిక శాస్త్రవేత్తలు, గణితజ్ఞులు, వేదాంతుల చేత భ్రష్టు పట్టించబడింది. వారు మీ మస్తిష్కాన్ని భ్రష్టు పట్టించారు, ఎందుకంటే వారంతా ఉపయోగం గురించి మాట్లాడతారు. వారంటారు, దాని ద్వారా ఏదైనా సాధించబడితేనే ఏదైనా చెయ్యండి, ఎక్కడికి దారి తీయనిది ఏది చేయకండి. కానీ నేను మీకు ఏం చెబుతానంటే, నిరుపయోగమైన విషయాలను మీరు ఆస్వాదించగలిగితే అంత ఆనందంగా మీరు ఉంటారు. ఉద్దేశరహితమైన విషయాలను మీరు ఎంతగా ఆస్వాదించగలిగితే అంత నిష్కపటంగా మరి పరమానందంగా మీరు ఉంటారు. మీకు ఏ ఉద్దేశం అవసరం లేనప్పుడు మీరు కేవలం మీ అస్తిత్వాన్ని వేడుక చేసుకుంటూ ఉంటారు. కేవలం మీరు ఉన్నందుకు, మీరు శ్వాసిస్తున్నందుకు మీరు కృతజ్ఞతతో ఉంటారు. అది ఎంతటి ఆశీర్వాదం అంటే మీరు శ్వాసించగలరు, ఎరుకతో, చైతన్యంతో, సజీవత్వంతో జ్వలిస్తూ ఉన్నారు. అది చాలదా? మీరు మంచి భావన కలిగేలా, మీకు విలువ ఇవ్వబడుతున్నట్లు భావించేలా, జీవితానికి న్యాయం చేయబడిందని మీరు భావించేలా ఉండేందుకు, సాధించడానికి మీకు ఏదైనా కావాలా? మీరై ఉన్న దానికన్నా ఎక్కువ మీరు ఏం సాధించగలరు? మీ జీవితానికి ఇంకా ఏం జోడించబడాలి? దానికి మీరు ఇంకేం జోడించగలరు? మరేది జోడించబడదు. మరి ఆ ప్రయత్నమే మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఏదో జోడించాలనే ప్రయత్నం. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా వారు ప్రతి శిశువుకు ఉద్దేశపూర్వకమైన వారుగా ఉండాలని బోధిస్తున్నారు. నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. వారి భావం ఏమిటి? వారి భావం, నీ జీవితాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చు. నువ్వు మరణించినప్పుడు నువ్వు సంపన్నుడిగా మరణించాలి. ఉద్దేశం అదే. ఇక్కడ ప్రాగ్దిశలో వారు చెబుతారు, సుసంపన్నులుగా జీవించండి. పశ్చిమంలో వారంటారు, సంపన్నుడిగా మరణించండి. మరి ఇవి పూర్తి విభిన్న విషయాలు. మీరు సుసంపన్నంగా జీవించాలనుకుంటే మీరు ఇక్కడ మరీ ఇప్పుడు జీవించాలి. ఒక్క క్షణాన్ని కూడా కోల్పోకూడదు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే కనుక మీరు ఒక సంపన్నుడిగా మరణిస్తారు. కానీ మీరు ఒక నిరుపేదగా జీవిస్తారు. మీ జీవితం దీనంగా ఉంటుంది. ధనవంతుల వైపు చూడండి, వారి జీవితం పూర్తిగా దీనమైనది, ఎందుకంటే వారు దానిని వ్యర్థం చేస్తున్నారు.
దానిని బ్యాంక్ బ్యాలెన్స్లుగా మార్చుతున్నారు. వారి జీవితాన్ని డబ్బుగా, పెద్ద ఇళ్లుగా, పెద్ద కార్లుగా మారుతున్నారు. జీవితాన్ని కొన్ని వస్తువుల కోసం మార్చాలి అనేది వారి ప్రయత్నం అంతా. వారు మరణించినప్పుడు మీరు వారి వస్తువులను లెక్కించవచ్చు. ఒక ధ్యానికి పొందగలరని మస్తిష్కం అవసరం. ఒక ధ్యానికి పొందగోరని మస్తిష్కం అవసరం. కానీ మీరు ఉద్దేశరహితత్వంతో సంతృప్తులై ఉండగలిగితేనే ఏది పొందాలని కోరని మస్తిష్కం సాధ్యమవుతుంది. కేవలం విశ్వకేళినంతటిని అవగాహన చేసుకోవడానికి మరి దానిలో భాగం కావడానికి ప్రయత్నించండి. గంభీరంగా ఉండకండి, ఎందుకంటే ఒక క్రీడ ఎప్పుడు గంభీరంగా ఉండలేదు. మరి క్రీడలో మీరు గంభీరంగా ఉండడం అవసరమైన క్రీడాపూర్వక గాంభీర్యంతో ఉండండి. నిజంగా గంభీరులై ఉండకండి. అప్పుడు ఈ క్షణమే సుసంపన్నం అవుతుంది. అప్పుడే ఈ క్షణమే మీరు అత్యున్నతంలోకి ప్రవేశించవచ్చు. అయిపోయిందా మేడం ఆ పేరా? ఎస్, ఇది కంప్లీట్ గా ఇక్కడికి పూర్తయింది, ఎండ్ అయింది మేడం. చాలా బాగుంది. మంచి జ్ఞానాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.